హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థాంక్యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇంటర్వ్యూ ద్వారా మనకి ఏంటంటే భర్తీ అనేది జరుగుతుంది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీతో ఒక్క చిన్న విషయం, మీరు ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరేంటంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరేంటంటే హిస్టరీ, పాలిటీ, సైన్స్, ఎకానమీ ఇట్లా అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, దీంతో మీరు ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ కూడా కొంచెం త్వరగా తెలుసుకోవచ్చు. మీరు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రిపేర్ అవ్వాలనుకుంటే వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవచ్చు. అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అయితే మనం వీడియోలోకి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటా కింద వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం సంపాదించడానికి ఇది మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మనకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే 31/03/2019, అంటే కరెక్ట్గా మనకి 11 రోజుల వరకు కూడా టైం అనేది ఉంది. పోస్టుల సంఖ్యను అయితే మనకి 35 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 1 పోస్టు, ట్యాక్స్ అసిస్టెంట్స్ 18 పోస్టులు, స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 2 8 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 8 పోస్టులు అని మనకి చెప్పడం జరుగుతుంది. అర్హతల విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు ప్రతి గంటకి 8000 కీ డిఫరెన్స్ టైపింగ్ స్పీడ్ అనేది కలిగి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మీకు ఒక మంచి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. మరో విషయం ఏంటంటే ఈ యొక్క స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరియు మనకి ఏమంటున్నారంటే ప్రతి నిమిషానికి కూడా 50 పదాలు ఉండాలి. మరియు ట్రాన్స్క్రిప్షన్ నిమిషానికి 50 పదాలు ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినవి కదా. మీరేంటంటే ఈ యొక్క స్టేట్ వైజ్గా కానీ లేకపోతే నేషనల్ వైజ్గా కానీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని కలిగి ఉండాలి. దీని గురించి పూర్తి విషయాలు అనేవి మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, వయసు విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్, స్టైనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు అని మనకి చెప్పడం జరుగుతుంది. రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఏమంటున్నారంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ 5 years అంటున్నారు. 10 years ఇన్ కేస్ ఆఫ్ SC ST క్యాండిడేట్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యొక్క వయో పరిమితిలో సడలింపులు అనేవి ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత జీతం అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి అయితే 9300 నుంచి 34800 వరకు కూడా ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే సుమారుగా 5200 నుంచి 20200 వరకు ఉంటుంది. స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 5200 నుంచి 20200 ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 5200 నుంచి 20200 ఉంటుంది. ఎంపిక చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే వచ్చినటువంటి అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి వారికి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే అప్లికేషన్ మరియు డాక్యుమెంట్స్ని జత చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్కు ఈ యొక్క చిరునామాకు పంపాలన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, రూమ్ నెంబర్ 378A CR బిల్డింగ్, LPSS, న్యూఢిల్లీ 110002 అనేది పంపించాలి. అయితే మనకి చూడండి, ఫీజు అనేది ఏంటంటే ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని ఇంట్రడక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ వచ్చినటువంటి నోటిఫికేషన్. అయితే మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే ఎంపిక విధానం అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్ట్, మీ దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్లు అన్నీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. మరో విషయం ఏంటంటే
మీరు ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లో ప్రతిరోజు కూడా ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ని చూడొచ్చు. అంతేకాకుండా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. మరో విషయం, మీరు ఈ యొక్క వీడియోస్ని కనుక నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.